టీటీఏ కన్వెన్షన్ 2026లో ప్రవాస భారతీయులకు అత్యంత ఉపయోగకరమైన సెషన్లలో ఒకటైన ఇమిగ్రేషన్ ఫోరం గురించి తెలుసుకునే ముందు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ ఫోరం ప్రతినిధి శ్రీ ప్రవీణ్ సామల గారు. ఈ ఫోరం ద్వారా అందించబోయే సమాచారం, ముఖ్యాంశాలు మరియు ప్రవాసుల కోసం ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాలన్నింటి గురించి తెలుసుకుందామా? లెట్ మీ వెల్కమ్ ప్రవీణ్ సామల గారు టు ది షో. హలో సార్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఎలా థ్యాంక్స్ ఉన్నారు? ఫర్ బాగున్నామండి. చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రెడీ సార్? యప్. సో ముందుగా టీటీఏ కన్వెన్షన్ 2026లో ఇమిగ్రేషన్ ఫోరం బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు. సో ఈ ఫోరం ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ముందుగా సాక్షి టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ది అవర్. ఇమిగ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్స్ ఇన్ ది యుఎస్. ఇప్పుడు కరెంట్ మన ఇమిగ్రేషన్ సర్కమ్స్టాన్సెస్ చూస్తుంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో మెయిన్గా మన ఇమిగ్రేషన్ ఫోరం వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అక్యురేట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్ ఇమిగ్రేషన్ గైడెన్స్ మన కమ్యూనిటీకి అందజేయాలని. సో ఇమిగ్రేషన్ లాస్, పాలసీస్ కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా మన ఈ కన్వెన్షన్ ద్వారా ఏమనుకుంటున్నామంటే మా గోల్ వచ్చేసి అటెండీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకునే అంత ఎడ్యుకేషన్, కెరియర్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో సెటిల్ కావాల్సిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. యుఎస్లో సెటిల్ కావాల్సిన వాళ్ళకి. సో ఈ ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి సార్? ఈ ఓన్లీ ఫర్ టీటీఏ కన్వెన్షన్ 2026లో ఓన్లీ ఈ ఫోరం ని ఉద్దేశించి మీరు పెట్టడానికి రీజన్స్ ఏంటి? సో ఇది మనకి యుఎస్లో ఉన్న టాప్ అటార్నీస్, అంటే ఇమిగ్రేషన్ అటార్నీస్ ని ఈ ఫోరంలో ఈ ఇమిగ్రేషన్ ఫోరంలో ఇన్వైట్ చేస్తున్నాము. దాంట్లో వీఆర్ గోయింగ్ టు డూ ఎక్స్పర్ట్ ప్యానల్ డిస్కషన్స్, లీగల్ అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్ పాలసీ అప్డేట్స్, క్యూఎండ్ఏ, అండ్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ నెట్వర్క్ అపార్చునిటీ. అంటే మనం అక్కడ ఈ టాప్ అటార్నీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. ఎందుకంటే టు గెట్ హోల్డ్ దెమ్ ఇట్స్ ప్రాక్టికలీ వెరీ టఫ్. ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే 15 days పట్టవచ్చు, 1 month పట్టవచ్చు. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ వేర్ దే కెన్ మీట్ టాప్ నాచ్ అటార్నీస్ ఆఫ్ అమెరికా అండ్ ఆల్సో అలాంగ్ సైడ్ ఇండస్ట్రీ లీడర్స్ని కలవచ్చు. అండ్ అటెండీస్కి ఏంటంటే చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు కరెంట్ ఇమిగ్రేషన్ ట్రెండ్స్ ఏంది, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, హౌ డు వి నావిగేట్ త్రూ దిస్ కాంప్లెక్స్ ఇమిగ్రేషన్ ప్రాసెసెస్. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బొంబాస్టిక్ ఫోరం అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు జాయిన్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫోరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రెసెంట్ గానైతే యుఎస్ లో ఇమిగ్రేషన్ పరంగా చాలా చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి. సో దీన్ని మీరు ఎలా ప్రిపేర్ చేయబోతున్నారు? అంటే టీటీఏ కన్వెన్షన్ లో మీరు ఎలా ప్రెసెంట్ చేయబోతున్నారు? సో ఇప్పుడు మనకి మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి లెంగ్దీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అండ్ బ్యాక్లాగ్ చాలా పెరిగిపోయింది. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ సమ్మన్ మైట్ గెట్ దేర్ గ్రీన్ కార్డ్ ఇన్ 20 years, 30 years, 40 years అనేది. అవును, అవును. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ H1B అన్సర్టైనిటీస్. అంటే విత్ చేంజింగ్ Yes. పాలసీస్, ఇమిగ్రేషన్ రెగ్యులేషన్స్, వీసా అపాయింట్మెంట్స్, వీసా డిలేస్, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇష్యూస్ అండ్ ఇవాల్వింగ్ కంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా మారిపోతున్నాయి. సో ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనకి ఛాలెంజెస్ ఆర్ ఎఫెక్టింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా చాలా ఇంపాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు సడన్ గా ఏమైనా ఎమర్జెన్సీలో ఎవరైనా ఇండియాకి వెళ్ళాల్సి వస్తే పీపుల్ ఆర్ గెటింగ్ స్టక్ దేర్ అండ్ అనేబుల్ టు కమ్ బ్యాక్. సో ప్రిటీ మచ్ ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మనం ఛాలెంజెస్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, హౌ కెన్ యూ బి వెల్ ప్రిపేర్డ్, ఇలాంటివన్నీ చాలా డిస్కస్ చేయబోతున్నాం అండి. సో దీని మీద మీరు మంచి అవగాహన కల్పించబోతున్నారు అందరికి. దట్స్ అవునండి. టూ గుడ్ సార్, బికాస్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఈ ఈ టైంలో మాత్రం చాలా మంది అదే టెన్షన్ లో ఉన్నారు. లైక్ సైకలాజికల్ ప్రాబ్లం అయిపోయింది, అది ఏమవుతుంది ఏమవుతుంది అనేది. ఈ ఈ- ఈ టైంలో అయితే మరీ ఎక్కువ అయిపోయింది. సో వెరీ ఈ ట్రూ. ఫోరంలో లైక్ ఈ ఫోరంలో ఇందాక క్వశ్చన్ కి రిలేటెడ్ గా అంటే H1B వీసాస్ కానివ్వండి, గ్రీన్ కార్డ్ ఆర్ ఎనీ సిటిజన్షిప్, దీనికి సంబంధించిన ఇమిగ్రేషన్ నిపుణులు కానివ్వండి, లేదంటే న్యాయవాదులు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా? పాల్గొంటే ఎంతమంది పాల్గొంటుండొచ్చు? Yeah, we are planning to invite at least 4 to 5 top attorneys of America. Basically, మన
ఇండియన్ డయాస్పోరా నుంచి కొంతమంది అమెరికన్ లోకల్ అటార్నీస్ పిలుద్దాం అనుకుంటున్నాము. సో ఉమ్. ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ద మిక్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే 5 అటార్నీస్ కలిస్తే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ 20 years ఎక్స్పీరియన్స్, ఆల్ పుట్ టుగెదర్ 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ అటార్నీస్ వావ్, అటార్. అంత ఇంట్రెస్టింగ్. ఎక్స్పర్ట్స్ చేయాలి అండ్ వి డెఫినెట్లీ వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్ సక్సెస్ఫుల్ ఫోరం. అండ్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే వీఆర్ కొన కంప్రహెన్సివ్లీ డిస్కస్ అబౌట్ ద గైడెన్స్ ఆన్ వీసా పాత్వేస్, ఎలా ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంది, రీసెంట్ పాలసీ చేంజెస్ ఏంది, అండ్ వాటి వల్ల మనం రెగ్యులర్గా చేసే కామన్ మిస్టేక్స్ ఏంది, అలాంటి ఎలా అవాయిడ్ చేయొచ్చు, అండ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అండ్ డైరెక్ట్గా ఇవన్నీ మనం ఇచ్చేది ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మన స్టూడెంట్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరికి ఎవ్రీథింగ్. లైక్ వి ప్రెటీ మచ్ వాంట్ టు కవర్ ఎవ్రీ ఇండియన్ దట్ ఈస్ లివింగ్ ఇన్ ద యుఎస్. అండ్ ఆల్సో మనం ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్, యాజ్ ఐ టోల్ యూ, లైక్ వీఆర్ ప్లానింగ్ టు ఇన్వైట్ 4 to 5 టాప్ నాచ్ అటార్నీస్ ఆఫ్ అమెరికా that are top notch attorneys in the US. So while they are also going to talk about US immigration laws, and ఈ వీళ్ళ ఎక్స్పర్టీస్ ద్వారా ఏంటంటే అటెండీస్ విల్ అండర్స్టాండ్ బోత్ కరెంట్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫ్యూచర్ ట్రెండ్స్ ఏంటివి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఏ ఛాలెంజ్ వచ్చినా ఎట్లా ఫేస్ చేయాలి అనేది pretty మచ్ అడ్రస్ చేయబడుతుందండి. గ్రేట్, గ్రేట్. యాజ్ యూ సెడ్, లైక్ మీరు మధ్యలో మంచిగా యువత అని కూడా తీసుకొచ్చినారు. సో ఈ H1B గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాకుండా ఇంకా స్టూడెంట్స్ కూడా చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. సో వీళ్ళని అవును. ఉద్దేశించి మీరు తీసుకోబోయే కార్యక్రమము ఆర్ మీరు చేయబోయే కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లేకపోతే అవగాహన కానీ, ఇలాంటి కల్పించే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? యా, ఇప్పుడు ఆన్ గోయింగ్ ట్రెండ్ వచ్చేసి ఏఐ ఈజ్ కైండ్ ఆఫ్ న్యూ టు ద మార్కెట్, అండ్ Hmm. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ట్రైంగ్ టు అడాప్ట్ ఇట్, అండ్ దేర్ ఇన్ ద మిక్స్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ అదర్ స్టఫ్. సో Hmm. ఆ మిక్స్లో ఏంటంటే కొద్ది ఎంప్లాయ్మెంట్ అనేది ఛాలెంజ్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్, అంటే లైక్ ఫ్రెష్లీ అవుట్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్, F1 వీసా ఉన్న వాళ్ళు, సిపిటి, ఓపీటీ, స్టెమ్, అండ్ వాళ్ళకి వాట్ ఈస్ ద బెస్ట్ పాత్వే టు ఎంప్లాయ్మెంట్, అండ్ అది కూడా డిస్కస్ చేయబడుతుంది. అండ్ ఆల్రెడీ H1B ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి H1B స్ట్రాటజీస్ ఏంది, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అండ్ కరియర్ మొబిలిటీ ఎలా ఉండాలి, అండ్ అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B వీసా హోల్డర్స్ కావచ్చు, ఎవరైనా ఎంటర్ప్రినర్షిప్కి ఎట్లా దారి ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్ ఇమిగ్రేషన్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవచ్చు. అండ్ యుఎస్ ఇమిగ్రేషన్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా అన్సర్టైన్ అయిపోయింది. హౌ డు అవును. వి కన్వర్ట్ దట్ అన్సర్టైనిటీ ఇంటూ ఎ సర్టైనిటీ? థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో ఇలాగే లైక్ H1B వీసాలు, గ్రీన్ కార్డ్ వీసాలు అండ్ అలాగే లైక్ సిటిజన్షిప్ తో పాటుగా మన స్టూడెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. అబౌట్ లైక్ సిపిటి, ఓపీటీ కానివ్వండి, అది తీసేయాలి అని చెప్పేసి, లేదంటే దాని మీద ఇంకేవో రెగ్యులేషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి స్టూడెంట్స్ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా ఏదైనా శ్రద్ధ తీసుకొని వాళ్ళ కోసం ఏదైనా అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకుంటున్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మెజారిటీగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఇంపాక్ట్ అవుతున్నారు. అవును. అంటే కాలేజ్ నుంచి అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దెర్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఇట్. ఒకటి, Mhm. ఇప్పుడు ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి ఏ ఇంపాక్ట్ కొద్దిగా ఉంది, అండ్ లాట్ ఆఫ్ మేజర్ ఐటీ ఫర్మ్స్ ఆర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ మైగ్రేటింగ్ టు ఏఐ. దానివల్ల ఏంటంటే కొద్ది జాబ్ కట్స్ అవి ఇవి జరుగుతున్నాయి, అండ్ స్టిల్ ఇన్ ద ట్రాన్సిషన్ ఫేజ్ వీ కాంట్ సే హౌ బిగ్ ద ఏఐ గోనా ఇంపాక్ట్ ద మార్కెట్. బట్ ఇప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ ఇన్సెప్షన్ ఫేజ్ ఆఫ్ ఇట్, కాబట్టి కొద్ది కరెక్షన్స్ అవి అవుతున్న వలన ఎంప్లాయ్మెంట్ హైరింగ్ అనేది కొద్దిగా తగ్గించారు, Mhm. అండ్ ఫ్రెషర్స్కి మాత్రం కొద్ది ఇంపాక్ట్ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ పాత్వే టు ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉండొచ్చు ఫ్యూచర్లో, అండ్ వీఆర్ గోన్ డిస్కస్ అబౌట్ F1 వీసాస్ గురించి, సిపిటి, ఓపీటీ స్టెమ్, అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఎలా అంటే అట్లీస్ట్ మన ఇమిగ్రేషన్ స్టాండ్ పాయింట్లో టు మెయింటైన్ ద స్టేటస్. ఓకే, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అవును. మిక్స్లో దే దే వాంట్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్ ఇన్ ది యూఎస్ కదా. సో అవును. ఎట్లాంటి జాబ్ చేయొచ్చు, ఎలాంటి జాబ్ చేయకూడదు, ఓకే, లీగల్గా Mhm. హౌ డు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ వెల్ అండ్ మెయింటైన్ Mhm. యువర్ ట్రాక్ రికార్డ్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొఫెషనల్స్కి వచ్చే వరకు H1B స్ట్రాటజీస్, ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ గురించి, అండ్ కెరియర్ మొబిలిటీ, ఎంటర్ప్రినర్షిప్ గురించి ఆప్షన్స్ ఏముంటాయి, ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు స్కేల్ అప్ ఫ్రమ్ ప్రొఫెషనల్ టు ఎంటర్ప్రినర్ ఎలా చేయొచ్చు, ఏం ఆప్షన్స్ ఉంటాయి. అండ్ యంగ్ ప్రొఫెషనల్స్కి మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇన్సైట్ఫుల్, ఎందుకంటే Mhm. ఇప్పుడు ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఏమి ఉన్నాయి యూఎస్లో.
ఎందుకంటే ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఒక కంపెనీతో టైప్ ఇఫ్ యూర్ రియలీ స్కిల్ ఇనఫ్. దెర్ లాట్ ఆఫ్ వేస్. సో అలాంటివి చాలా డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే. సో మీరు బాగుంది, ప్రోగ్రామ్ అంతా మంచిగా ఉంది, మీరు ఏమేం చేస్తారో అని చెప్తున్నారు. బట్ అందులో ఒకటి ఏంటి అంటే, మీరు చెప్పడమేనా ఆర్ ఎదుటి వాళ్ళకంటే యూత్ కానివ్వండి, లేకపోతే ఈ వీసా ఇష్యూస్ ఉన్న వాళ్ళకని వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేసే అలాంటి ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? అబ్సల్యూట్లీ. ఇది కంప్లీట్లీ మనకేంటంటే ఇనీషియలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఫైర్ సైడ్ ప్యానల్ డిస్కషన్ an immigration Q&A session ఉంటుంది, where like we open up the forum to the audience where they can directly interact with the attorneys, and that will provide an excellent opportunity to receive guidance from specific concerns ఏమన్నా క్లారిటీ తెచ్చుకోవచ్చు. వాళ్ళు అక్కడ కాంప్లెక్స్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్ దేర్ అండ్ ఇట్స్ ఆల్ ఓపెన్ ఫోరం. ఓకే. సో సో గ్రేట్. అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి హాఫ్ ఆఫ్ దెమ్ హ్యావ్ లైక్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ లైక్ వీసా ఇష్యూస్ లో. సో ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. సో మీరు ఇప్పుడు యుఎస్ కి వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్ కి కానీ H1B వీసా వేసుకొని వచ్చే వాళ్ళకి కానీ మీరు ఏదైనా సూచనలు అందించే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? యుఎస్ ఈజ్ ఏ డ్రీమ్ ల్యాండ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, డెఫినెట్లీ. ఇంకా చాలా మంది ఇప్పటికీ అమెరికా రావాలి, అమెరికా లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, డాలర్ డ్రీమ్స్ అంటారు కదా మన దగ్గర. సో అవును. దట్ ఈస్ దేర్. అండ్ ఒకటి ఏంటంటే, బిఫోర్ ట్రావెలింగ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్, అంటే దే షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్స్ రియలీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అసలు మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, స్టే ఇన్ఫార్మ్, ముందు ప్లాన్ చేసుకోండి. అండ్ లీగల్ అంటే మనం ఏది చేసినా కూడా వచ్చినా కూడా మెయింటైన్ యువర్ లీగల్ కంప్లైన్స్. అండ్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా ఏదో అమెరికా రావాలి అన్న ఉద్దేశంలో వస్తే చిక్కులు పడే అవకాశం చాలా ఉంది. ఓకే. అండ్ వచ్చేది ఉంటే ఇట్లా కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇమిగ్రేషన్ పాత్వేస్ ఎలా ఉంటాయి, ఓకే, ఎర్లీగా వచ్చిన తర్వాత ఎలా సెటిల్ అవ్వచ్చు, సక్సెస్ ఎలా కావచ్చు, యూఎస్లో రావడం ఒకటి ఇంపార్టెంట్గా. హౌ డూ యూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ది యూఎస్, అది ఇంపార్టెంట్. వీటి ఇంతకుముందు అంటే మనకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ ఈజీ, బట్ నౌ ఇట్ హెస్ బికమ్ సో స్ట్రింజెంట్ అండ్ లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఆర్ టైటెండ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ వెరీ లాంగ్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే బెటర్ బీ వెల్ ప్రిపేర్డ్, వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ కమ్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ ఆల్సో, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, బీ రెడీ టు గో బ్యాక్. అంటే ఎస్, ఇట్లాంటివన్నీ కూడా మనం డెఫినెట్లీ డిస్కస్ చేయొచ్చు. బట్ వచ్చిన తర్వాత ఇలా సర్వైవ్ అనేది ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యూర్ మెయింటైనింగ్ యువర్ లీగల్ స్టేటస్, టెక్నాలజీలో ఉన్న వాళ్ళ టెక్నాలజీ, వాట్ ఎవర్ ద స్కిల్ సెట్ దే ఆర్, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ డొమైన్ ఎక్స్పర్ట్స్ అయి ఉంటే ఐ థింక్ అమెరికా ఆల్వేస్ వెల్కమ్స్ హైలీ స్కిల్ ఇమిగ్రెంట్స్. ట్రూ. సో టీటీఏ కన్వెన్షన్ షార్లట్ లో జరగబోయే ప్రోగ్రామ్ లో ఓన్లీ మన ఇమిగ్రేషన్ ఫోరం ఏదైతే ఉందో, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ వై? ఓకే, ఇమిగ్రేషన్ ఫోరం ఏంటంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు డైరెక్ట్లీ మనకి ఇమిగ్రేషన్ ఈ సంథింగ్ లైక్ విచ్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్, రైట్? మీరు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఏ న్యూస్ పేపర్లో ఎక్కడ ఎక్కడ వెతికినా పీపుల్ ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇమిగ్రేషన్ 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 అండ్ యూఎస్ ఈస్ ద హాట్ టాపిక్. సో ఆబ్వియస్లీ లైక్ ఎస్ వీ వాంట్ టు కవర్ ద టాపిక్ అండ్ ఇమిగ్రేషన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈవెన్ కన్సిడరింగ్ రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ టు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, ఎందుకంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా కొంతమంది చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వడం కూడా ఇబ్బంది అయిపోయింది, చాలా జరుగుతుంది. అట్లాంటివి కూడా ఆన్సర్ చేయగలరు. దాని స్టూడెంట్స్కి వాట్ నెక్స్ట్, ఓపీటీలో ఉన్నాం, సిపిటీలో జాబ్ రావట్లేదు, ఏం చేయొచ్చు, లీగల్ స్టేటస్ ఎట్లా మెయింటైన్ చేయొచ్చు, H1B వాళ్ళు ఉన్నారు, జాబ్ పోయింది వాళ్ళకి, జాబ్ పోతే మళ్ళీ వాళ్ళు లీగల్స్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు స్టాండ్ అవుట్. అండ్ ఇమిగ్రేషన్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ ద ఎంటైర్ దేశీ డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా ఇన్ ది అమెరికా రైట్ నౌ. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ అ లిటిల్ అవుట్ అండ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మంచి ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ టాప్ అటార్నీస్, ఆస్క్ యువర్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ, గెట్ దిస్ అడ్రస్, మేక్ గుడ్ నెట్వర్కింగ్. అండ్ టీటీఏ లాంటి పెద్ద ఆర్గనైజేషన్ ఏంటంటే ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ ద కమ్యూనిటీ. సో ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. సో మంచిగా యూస్ చేసుకోండి, దానివల్ల లాభం పొందండి, గెయిన్ ద ఇన్సైట్స్. అండ్ బిఫోర్ అటెండింగ్ టీటీఏ వర్సెస్ ఆఫ్టర్ అటెండింగ్ టీటీఏ మీ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇమిగ్రేషన్ స్టాండ్ పాయింట్లో. అది మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలరు. గ్రేట్ గ్రేట్. సో ఎలాగో మీరు చాలా లాభాలు ఉన్నాయి అని చెప్తున్నారు, ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ బీ ద బెనిఫిషియరీ అన్నట్టు చెప్తున్నారు మీరు. సో ఇఫ్ యూ అడ్రస్ వాట్ విల్ బి ద లైక్ టాప్ 5 బెనిఫిట్స్ అండి, లైక్ ఈ ఫారం ద్వారా టాప్ 5 బెనిఫిట్స్ ఈ టీటీఏ కన్వెన్షన్ ద్వారా
మీరు ఏమి ఇవ్వబోతున్నారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అక్యురేట్ ఇమిగ్రేషన్ అప్డేట్స్. Hmm. ఎందుకంటే మన లైవ్ అప్డేట్స్, ఇంటర్నెట్ అనేది కన్ఫ్యూజింగ్ పీపుల్. ఓకే, ఇంటర్నెట్లో ఏఐలో ఉన్నది గూగుల్లో చేసి ఒకటి వస్తుంది, ఏఐలో ఒకటి వస్తుంది, అండ్ అవును. పీపుల్ ఆర్ గెటింగ్ ఫాస్ట్. నవ్ యు ఆర్ గెటింగ్ ఎ డైరెక్ట్ అప్డేట్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ పర్సన్. ఓకే, అది ఏంటంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ మోర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంది మీకు. ఓకే, అండ్ సేమ్ టైం అప్ టు డేట్ పాలసీ చేంజెస్ ఏమున్నాయి, ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఏంది, అండ్ కెరియర్ అండ్ ఇమిగ్రేషన్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మీకేంటంటే ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకి ఇంపార్టెంట్గా ఇమిగ్రేషన్ స్టాండ్ పాయింట్లో యాజ్ ఎ టోల్డ్ యూ గ్రేటర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అండ్ దే కెన్ మేక్ ఎ రైట్ డెసిషన్ ఫ్యూచర్లో. సో ఐ థింక్ డెఫినెట్లీ దీస్ ఆర్ ద టాప్ థింగ్స్ దట్ యాడ్ వాల్యూ ఫర్ దిస్ ఫోరం. గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ ఇన్ఫర్మేషన్. సో ఫ్యూచర్లో టీటీఏ కన్వెన్షన్ ద్వారా నెక్స్ట్ ఇమిగ్రెంట్స్కి ఏవైనా లైక్ ఇంకా మీ సేవల్ని విస్తరించే అవకాశాలు ఎంత మటుకున్నాయి? ఫ్యూచర్ కాదండి, పాస్ట్లో కూడా చేస్తున్నాము. చాలా ఐఎమ్ ద ఇమిగ్రేషన్ లీగల్ అండ్ ఇమిగ్రేషన్ చైర్ ఫర్ టీటీఏ. ఎందుకంటే ఈ లాస్ట్ 2 yearsలో చూస్తే చాలా చేంజెస్ ఉన్నాయి ఇమిగ్రేషన్ పరంగా. సో ప్రతి ఒక్కడానికి ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కూడా వీఆర్ ద వన్ స్టాండింగ్ ఫస్ట్. అండ్ మేము చాలా వెబినార్స్ చేసాం, యూస్ఫుల్ వెబినార్స్ టీటీఏ తరఫు టీటీఏ ప్రోద్బలంతో. అండ్ రీసెంట్ మన 100K ప్రొక్లమేషన్ అప్పుడు కావచ్చు, అంతకుముందు కొన్ని ఓపీటీ సిపిటీ రెస్ట్రిక్షన్స్ వాళ్ళ కావచ్చు, ఇమ్మీడియట్గా వెరీ నెక్స్ట్ డే పెట్టి లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ వెబినార్ సెషన్ అండ్ ఇట్ వాజ్ సో ఇన్సైట్ఫుల్. అండ్ మాకు అటర్నీస్ కూడా చాలా మంది బాగా సపోర్ట్ చేశారు. ఇమ్మీడియట్గా టీటీఏ లాంటి పెద్ద ఆర్గనైజేషన్ అడిగినా కూడా వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా దే ఆర్ కమింగ్ టు అస్ అండ్ స్పెండింగ్ టైమ్ అండ్ వెబినార్ పార్టిసిపేట్ అయ్యి వేల మందికి, అంటే లైవ్గా వేల మంది పార్టిసిపేట్ అయినా కూడా ఇండైరెక్ట్లీ థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దోస్ రికార్డెడ్ వెబినార్స్. అండ్ అఫ్ కోర్స్ ఎస్, వీ డెఫినెట్లీ వాంట్ టు కంటిన్యూ సర్వింగ్ ద కమ్యూనిటీ త్రూ ఎడ్యుకేషనల్ వెబినార్స్ కావచ్చు, లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ ఎక్స్పర్ట్ ప్యానల్ డిస్కషన్స్ కావచ్చు, అండ్ ఇయర్ లాంగ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ గైడెన్స్ కంటిన్యూటీ. ఇట్స్ నాట్ వన్ టైం ప్రాసెస్. It is immigration is evolving, and at the same time, TT will also like go along with whatever the issues, and we are with the community, we are with the people, we are with the community, and we will continue to serve the community in a big way, and for the broader community, not just limiting to Telugu diaspora కాదు, ఎవరైనా టీటీఏ ద్వారా తప్పకుండా ఉపయోగం పొందొచ్చు. గ్రేట్ సార్, టూ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్. సో టీటీఏ కన్వెన్షన్ ద్వారా అంటే ఇప్పుడు టీటీఏ కన్వెన్షన్ లో హాజరయ్యే ప్రవాస భారతీయులకి మీరు ఇవ్వదలిచిన సందేశం ఏంటి? So yeah, I will take a little edge here. నేను కాదు, but on behalf of TTN అని చెప్తాను. I encourage everyone to stay engaged, stay informed, and take advantage of the incredible learning opportunity available at the convention. Together, we can build a stronger and more informed and more empowered community and support one another in achieving greater success. So, ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ కావాలి. That is the intention of TTA. ఓకే, ఆ ఫోరం కూడా ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని ప్రిపేర్ చేసి బికాస్ బిహైండ్ ద సీన్స్ హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్ ఆర్ సెల్ఫ్లెస్లీ వర్కింగ్. ఎందుకంటే మన కమ్యూనిటీ కోసం. సో మన కమ్యూనిటీ ఉపయోగపడాలి, మన కమ్యూనిటీ మనం ఏం చేసిన ఉపయోగం కావాలి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ మన 20,000 మంది 30,000 మంది చేసినప్పుడు ఇట్లాంటి ఫోరమ్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. మన నాలెడ్జ్ ఏం పాస్ చేస్తాం, ఇన్సైట్స్ ఏం ఇస్తున్నాం, వాట్ ఈస్ ద వాల్యూ కాంట్రిబ్యూషన్, వాట్ ఈస్ దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద కమ్యూనిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్, డెఫినెట్లీ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండి. సో ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో లైక్ మీనింగ్ఫుల్ గా అన్ని మంచి ఆన్సర్ చేస్తున్నారు సార్. ద లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే టీటీఏ కన్వెన్షన్ 2026 లో ఇమిగ్రేషన్ ఫోరం ని ఎందుకు మిస్ కాకూడదు? అంటే లాస్ట్ అన్ని క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ రిలేటెడ్, బట్ జస్ట్ వన్ పాయింట్ లో నేను చెప్పాలి అని అంటే ఎందుకు మిస్ కావాలో చెప్తా. ఐ విల్ ఆన్సర్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. If you want to get lost, if you don't want any guidance, and if you want to remain the same what you are for next 10 years, miss it. Okay. And now I'll come to why you have to. Immigration Forum is a unique opportunity to hear directly from the leading industry experts, immigration experts. Understand the latest developments, get answers to everything that you ask, anything related to immigration. ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్. స్టూడెంట్సే కావచ్చు, ఎంటర్ప్రినర్సే కావచ్చు, ప్రొఫెషనల్సే కావచ్చు, బిజినెస్ మ్యానే కావచ్చు, హౌస్ వైఫ్సే కావచ్చు, ఈఏడి మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీవన్ కెన్ అటెండ్.
and make use of it. This is the best opportunity that you're getting. ఎందుకంటే things are getting stringent, చాలా స్ట్రిక్ట్ అవుతున్నాయి. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. TTA is there for the community. We will remain committed for the community, and we are there for the community. Make best use of this forum. గ్రేట్ సార్. సో ఇప్పుడు స్టూడెంట్స్‌కి గానీ, ఇక్కడున్న పేరెంట్స్‌కి గానీ, అక్కడున్న పేరెంట్స్‌కి గానీ, కాబోయే పేరెంట్స్ గానీ, H1B, గ్రీన్ కార్డ్ ఆర్ ఓపీటీ, సీపీటీ అందరూ చూడంగా మీరేం చేస్తారు అంటే టీటీఏ కన్వెన్షన్‌కొచ్చేసేయండి. డైరెక్ట్‌గా మీ ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఫోన్ చేసి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి దాన్ని ఏమంటారు సమాచారాన్ని అటు ఇటు చేసేసి కొంచెం పెద్దగా కాకుండా ఇక్కడికొచ్చి డైరెక్ట్‌గా మీ ప్రాబ్లమ్‌కి డైరెక్ట్ సొల్యూషన్స్ ఇక్కడ దొరుకుతాయి. సో కమ్ ఫర్ ద లైక్ టీటీఏ కన్వెన్షన్ షార్లెట్ వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి ఓన్లీ వన్ స్పాట్ ఉన్నది, అదే టీటీఏ కన్వెన్షన్ షార్లెట్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ సమల గారు. అండ్ టీటీఏ కన్వెన్షన్ 2026లోని ఇమిగ్రేషన్ ఫోరం ద్వారా లైక్ భారతీయులకి ఎంతో ఉపయోగకరమైన వేదికగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ గ్రేట్ లైక్ ఫర్ టీటీఏ కన్వెన్షన్ అండ్ ఫర్ యువర్ ఇమిగ్రేషన్ ఫోరం టు. Perfect. Thank you థ్యాంక్ so యూ. much, Andy. Thanks for the opportunity. Thanks to Sakshi TV. Thank you so much, Andy. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు.